ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇవాళ నేను అల్లం ఉల్లి పెసరట్టుని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎమ్మి 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 కదా పెసరట్టు అంటే. అందుట్లో ఇంకా అల్లం ఉల్లిపాయలు వేసామంటే ఇంకా మరి చెప్పక్కర్లేదు, టేస్ట్ ఇంకా అదుర్సండి. అందుకోసమనే ఇవ్వండి నేను పెసరపప్పు తీసుకున్నాను, నానపెట్టానండి. పెసరపప్పులను కొంచెం బియ్యం కూడా వేసుకున్నాను, కొద్దిగా వేసానండి. వాటిని వేసి నానపెట్టి ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్నాను వాటర్తో. ఒక 4-5 టైమ్స్ వేసి దీన్ని నానబెట్టేసుకున్నాను. వాటర్ వేసి నానబెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి దీన్ని శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నానండి. బియ్యం వేయడం వల్ల ఏంటంటే పెసరట్టు అనేది మరీ ముద్దగా కాదండి, చక్కగా క్రిస్పీగా వస్తుంది. అందుకని చెప్పి మీరు ఎప్పుడైనా బియ్యం వేయకపోతే ఒకసారి ఇలా కొంచెం బియ్యం యాడ్ చేసి చూడండి. అంటే మన పకోడీలోని రైస్ పౌడర్ వేస్తాం కదండి, అలా అనమాట. కొంచెం బియ్యం వేస్తే టేస్ట్ అనేది ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఒక టిప్ కింద యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కడిగేసాం కదండి పప్పుని, ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తున్నాను. మిక్సీలో కొంచెం సాల్ట్ వేసాను, పసుపు వేసాను, ఇంకా ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆనియన్ కనుక యాడ్ చేయకపోతే ఈ ట్రిప్లో మాత్రం ఆనియన్ యాడ్ చేసి చూడండి. ఆనియన్ వేయడం వల్ల కూడా పెసరట్టు అనేది పట్టుకోవడానికి ఫ్లఫీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మిక్సీ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఈ మిక్సీ చేసిన ఈ రుబ్బులోని కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అండ్ కొంచెం అల్లంని యాడ్ చేస్తున్నానండి. అల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసాను. కరివేపాకు కూడా నేనైతే యాడ్ చేస్తున్నానండి, మీ ఇష్టం, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి. కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ మాత్రం ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి, అందుకే నేను ఎక్కువగా యాడ్ చేశాను. చూసారు కదా, ఇది మరీ ముద్దగా ఉంది కదండి పేస్ట్. కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని దీన్ని కొంచెం పల్చగా చేసుకుందాం. ఇంకోండి ఇది పల్చగా చేసేసుకున్నాను కదండి, ఇంకా అంతేనండి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పెసరట్లు వేసేసుకోవటమే. అందరూ చేసేదానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా బియ్యం వేయడం అవనియండి, లేకపోతే మిక్సీ చేస్తున్నప్పుడు రుబ్బులోని ఉల్లిపాయలు వేయడం అవనియండి, లేకపోతే ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయడం అవనియండి, ఇదంతా నా స్టైల్లో కొంచెం చూపించానండి. నేను రెగ్యులర్గా అయితే ఇలాగే చేస్తుంటాను. నెక్స్ట్ ఇంకా పెసరట్టు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. పెనం బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇదిగోండి పెసరట్లు ఇంకా రెగ్యులర్గా మనం ఎట్లా పోసుకుంటామో అలా పోసేసుకోవడమే. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. ఒకసారి పెసరట్టు వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మళ్ళీ వేయండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. పెసరట్టుకి ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేను కొత్తిమీర పచ్చడిని చేస్తానండి, అది కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తాను, శనగ పలుకులు వేసి, అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ చట్నీతో తిన్నామంటే రెగ్యులర్గా తినే చట్నీల కంటే డిఫరెంట్ చట్నీలు కూడా ట్రై చేసి చూడాలి కదా. ఆయిల్ వేసేసాను కదండి, ఇదిగోండి ఒకవైపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం టర్న్ చేసుకుందాం, తిప్పేద్దామండి. పెసరట్టుని స్లోగా కొంచెం తిప్పండి. అయిపోయిందండి, ఇదిగోండి దీన్ని కొంచెం సైడ్కి తిప్పేసాను. సిమ్లో ఎప్పుడైనా మరీ హైలో పెట్టుకొని పెసరట్టుని కాల్చొద్దండి, ఎందుకంటే బయట అంతా ఫ్రై అయిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. సిమ్లో ఇదిగోండి ఫ్రై చేసేసాను. అయిపోయిందండి, పెసరట్టు రెడీ. ఇప్పుడు దీని మీద కొంచెం ఆనియన్ వేసుకుందాం, ఉల్లిపాయలు. పెసరట్టుకి ఎంత ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇదిగోండి దీనిలో ఉల్లిపాయలు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం కరివేపాకు. దీన్ని ప్రజెంట్ అయితే మీకు వెజిటబుల్ పికల్తోనైతే అచార్తో చూపిస్తున్నానండి, మిక్స్డ్ వెజ్తోని. కానీ దీనికోసం నేను చేశానండి ధనియా పత్తా చట్నీ.
కొత్తిమీర టమాటా పచ్చడి, దాంతో కూడా నేను మీకు నెక్స్ట్ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.